హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా బాబు లంచ్ బాక్స్కి అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏమేమి పెట్టేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అండ్ టేస్టీగా కూడా చాలా బాగుంటాయి. ఓకేనా? నాకు చాలా వరకు కామెంట్స్ అంటే ఈ మధ్య రీసెంట్గా లంచ్ బాక్స్ పెడుతున్నాను కదా, ఎక్కువగా ఏం కామెంట్ వస్తుందంటే ఎర్లీ మార్నింగ్ అంతా టైం సేవ్ చేసుకోవచ్చు కదా అక్క, ఆ విధంగా చేసి పెట్టడం ఎందుకు అనేసి. మా పిల్లలు చక్కగా తింటారు, ఎస్పెషల్లీ వాళ్ళు ఇష్టంగా ఏం తింటారో అది చేయడం నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఏదో అది అంటే మనకి టైం సేవ్ అవుతుంది, కానీ ఏదో ఒకటి చేసి పెడితే వాళ్ళు తినకుంటే మళ్ళీ ఫీల్ అవ్వాలి కదా, అందుకని వాళ్ళు తినేయే నేను చేస్తాను. సో నాకేమైతే టైము వేస్ట్ అవుతుందని అనిపించదు, వాళ్ళు తినడమే నాకు ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ముందు రోజు నైటేనండి. సో సండే రోజు నాన్ వెజ్ చేసుకున్నాం, చికెన్ చేసుకుంటే కొన్ని పెద్ద పెద్ద మెత్తటి పీసెస్ తీసాను. సండే రోజు నైట్ ఇది వచ్చేసి లంచ్ బాక్స్ మండే రోజుకండి. ఓకే, మీకు మోస్ట్లీ ట్యూస్డే అలా పోస్ట్ అవుతుండొచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే నేను నైటే చిన్న చిన్న పీసెస్ లాగా చికెన్ని కట్ చేసి అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇవన్నీ లైట్గా నార్మల్ బేసిక్ స్పైసీస్, ఎక్కువ హడావిడి ఏం లేకుండా. అండ్ పిల్లలు మా మిన్ను అన్న ఏదో అలాగా తింటాడు కానీ అస్సలు తినడండి ఎక్కువ స్పైసీగా. బేసిక్గా నేను స్పైసీగా అస్సలు చేయను, పిల్లలు తినేలాగానే చేస్తాను. ఇంకా తనకి ఇంకా ఎలా పడితే అలా చేస్తాను అనుకోండి, అస్సలు రిటర్న్ తీసుకొని వచ్చేస్తాడు. నైటే నేను మసాలాలన్నీ పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నట్టు మండే రోజు. సో ఈలో నేనైతే కుక్కర్లో కొన్ని మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చిన్న చిన్న పరోటా లాగా చిన్న చిన్న చపాతీలు చేయమన్నాడండి. స్కూల్కి వెళ్తే పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా బాక్స్ తెచ్చుకుంటే మనల్ని కూడా అదే అడుగుతారు, మనం దానికి రెడీ అయిపోయి ఉండాలి చేయడానికి. సరేలేని ఈరోజు అయితే నేను కుక్కర్లో వేసాను, ఉడకడానికి ఎందుకు టైం వేస్ట్, ఇవి చాలా ప్రాసెస్ పడుతుంది కదా పరాటా అనేసి. చిట్టి చిట్టివి కొన్ని పచ్చి బఠానీలు, అలాగే ఒక మీడియం సైజు పొటాటో, ఇది పెట్టేశాను. రైస్ పెట్టేలోపు నేనైతే చపాతీ పిండి కలిపేసుకున్నాను. సో ఇది మంచిగా జస్ట్ ఒక 2 విజిల్స్ రాగానే కుక్ అయిపోయిందండి. మ్యాష్ చేసుకొని కొంచెం సాల్ట్, పసుపు, ఇంకా నెక్స్ట్ కారం, అలాగే గరం మసాలా, ఇది వచ్చేసి ఎంటి పెప్పర్ అండి. కారం తక్కువ వేసాను, పెప్పర్ పౌడర్ కూడా వేసాను. పెప్పర్ పౌడర్ కూడా నేను ఇంట్లో తయారు చేశానండి. అది ఎలా చేయాలనేసి నెక్స్ట్ షార్ట్ ఆర్ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే అయిపోవచ్చింది. కొన్ని చిన్న ఆనియన్స్ అంతే, సాఫ్ట్గా ఎక్కువ స్పైసీ కాకుండా ఈ విధంగా లోపల స్టఫ్ అంతా రెడీ చేసుకున్నాను. తర్వాతకి చపాతీని కూడా కొంచెం మందంగా రోల్ చేసుకోండి, కొద్దిగా మరీ పల్చగా కాకుండా. తర్వాత కిందకి మనము ఆలు గ్రీన్ పీస్ ఉంది కదా, మీరు పచ్చి బఠానీలు లేకుంటే ఓన్లీ ఆలుతోటైనా చేసుకోండి. ఇలా మంచిగా చపాతీకి అప్లై చేసి సో ఈ విధంగా రోల్ చేసేసుకోవడమే. మళ్ళీ అంటుతుంటుంది కాబట్టి మధ్య మధ్యలో పొడి పిండి వేసుకోండి, అంతే. సో ఈ విధంగా కట్ చేసుకుంటే చిట్టి చిట్టి ఏమంటారు కదా చిన్న పరోటాలు అవుతాయి. పిల్లలకు కూడా పట్టుకొని తినడానికి బాగుంటుంది, అండ్ వాళ్ళు ఎన్ని తింటున్నారో కూడా అర్థం కాదు. పెద్దది చేసామనుకోండి ఒకటి తినేసరికి అది సరిపోతుంది. మ్యాక్సిమం ఏం చేస్తారంటే పిల్లలు ఒకటి పెద్దగా ఉంటుందని హాఫ్ తిని హాఫ్ వదిలేస్తారు. అదే ఇవైతే మంచిగా ఒక ఇలా పెద్ద నార్మల్ సైజు పరోటా లాగా చేసుకుంటే కొన్ని అయితే అవుతాయి అన్నట్టు. నాకైతే చాలానే అయ్యాయి. ఒక 2 పెద్ద పెద్ద పరోటాలు కట్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్. మిన్ను కూడా ఇదే ఇష్టం కదా, సో మ్యాక్సిమం మా ఇద్దరు పిల్లల టేస్ట్ ఒకేలాగా ఉంటాయి వండి పెట్టేస్తాను కాబట్టి నేను. అంటే ఒకరిని అంటే ఫస్ట్ బేబీ ఉన్నప్పుడు సెకండ్ బేబీ ఆబ్వియస్లీ మంచిగా తింటారు. ఫస్ట్ బేబీ ఏమైతే ఇష్టంగా తింటారో మనం అవన్నీ సెకండ్ బేబీకి అలవాటు చేసామంటే ఒకరికొకటి అలా మనము ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఎస్పెషల్ ఎల్కేజీ, యూకేజీ అలాంటి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? కొంచెం ఆయిల్ తవ పైన వేసి షాలో ఫ్రై చేసినట్టు చేసేయండి, అంతే. ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా, ఈజీగా ఒక 6 నుంచి 7 తినేస్తారండి పిల్లలైతే. అదే ఒకటి పెడితే తినమంటే తినరు. కొన్ని పిల్లలకి ఏంటంటే లుకింగ్ వైజ్గా బాగుండాలన్నట్టు, కలర్ఫుల్గా ఇలా చిట్టి పొట్టివి అంటే బాగా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ విధంగా ఇప్పటికి ఇంకా లేట్ అయిపోయింది, ఫాస్ట్గా చేస్తున్నాను. అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టేసుకున్నామా అంతే, ఇంకొక పని అయిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇంకా రైస్ కూడా అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది.
ఇంకా పక్కన పాలు పెట్టేసి ఇక్కడైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి, లేదంటే లేదు, కరివేపాకు, ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో పసుపు, మీరు కావాలంటేనే వేసుకోండి పసుపు, అది ఆప్షనల్ లేండి. కాకపోతే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, పిల్లలు కూడా మంచిది. పసుపు ఎప్పుడు యాంటీబయాటిక్ మంచిదండి, ఏం కాదు, ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ అయితే నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అంతే. చికెన్ రైస్ లాగా, లేదంటే ఇంకేదన్నా అనుకోండి, ఫ్రైడ్ రైస్ అనుకోండి, నార్మల్ రైస్ అనుకోండి, ఓకేనా. ఇంక ఈ రైస్ అయితే పెట్టేశాను. ఈరోజు ఇవన్నీ చెయ్యాలి అని ముందు రోజే నేను అనుకుంటాను కాబట్టి ఇంకొక 10 మినిట్స్ ముందు లేసాను అంతే. నెక్స్ట్ అయితే ఇందులో కూడా లైట్గా పెప్పర్ పౌడర్, ఇది ఇంట్లోనే చేశాను, అయిపోయిందండి. ఈరోజుకి మండేకి అయిపోయింది. మోస్ట్ రేపు లంచ్కి నేను ప్రిపేర్ చేస్తాను. పెప్పర్ పౌడర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈజీ అవుతుంటుంది. నేనైతే అది కూడా షేర్ చేసుకుంటానులేండి, నెక్స్ట్ లంచ్ బాక్స్ రెసిపీలో షేర్ చేసుకుంటాను, ఓకేనా. నెక్స్ట్ అయితే ఈ విధంగా చికెన్ నేను చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా మంచిగా ఏమంటారు కదా, వేగిపోతుంది ఆయిల్లో. తర్వాతకి రైస్. సో ఇంకా సపరేట్గా ఇందులో నేను కర్రీ అని తీయలే, ఎందుకంటే చికెన్ కాబట్టి చప్పగా ఉన్న, ఉప్పు ఉన్న, ఎట్లా ఉన్నా మా బాబు ఇష్టంగా తింటాడు, నాకు తెలుసు అండి. ఎందుకంటే నాన్ వెజ్ తినే పిల్లలకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇక్కడ పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకోండి, ఓకేనా. సేమ్ చిన్నగా కట్ చేసుకోండి పన్నీరు. ఎక్కువ పెద్దగా ఉన్న ఏమైపోతుంది అంటే, చిన్నపిల్లలు కదా, ఒక పన్నీరు నమిలేసరికి అంతే, ఇంకా రైస్ అంతా అలానే వదిలిపెడతారు, అందుకని. సో మొత్తానికైతే ఈరోజు లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది మా బాబుకి ఎర్లీ మార్నింగే కాబట్టి స్కూలు, ఒకటి షార్ట్ బాక్స్ అంట, లాంగ్ లంచ్ బాక్స్ అంట అండి, రెండు అంట. షార్ట్ లంచ్ బాక్స్ అంటే ఏంటి, బ్రేక్ఫాస్ట్ అని. వాళ్ళు పోగానే బ్రేక్ఫాస్ట్ తిని పెట్టుతున్నారు. ఫుల్ డే అయిపోయింది, హాఫ్ డే నుంచి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 10:30కి ఏమో, 10:30, 11:30కి అనుకుంటా. స్కూల్ వచ్చేసి 1:30కి అలా అయిపోతుంది కాబట్టి 11:30కే లంచ్ కూడా తినిపించేస్తారు. సో ఈ విధంగా రైస్ కూడా పెట్టేశాను. నిజంగా తినేసి వచ్చిన తర్వాత నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. చాలా బాగుందంటే రోజు ఇదే పెట్టమ్మా నుండే చెప్పాను కదా, నాన్ వెజ్ తినే పిల్లలకి సూపర్ అని. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ స్నాక్కి అంటే స్కూల్ అయిపోగానే వచ్చే దారిలో మళ్ళీ ఏమైనా తింటాడు స్నాక్స్ కోసం అయితే కొన్ని గువ్వ, ఎందుకంటే మా బాబుకి గువ్వ అంటే చాలా చాలా ఇష్టము. సో నేనైతే ఒక 6 నుంచి ఒక 7 పెట్టాను ఆలు పరోటా. అవి బ్రేక్ఫాస్ట్కి టక్క, అది కూడా చాలా బాగుందంట. రేపు కూడా ఇదే చేయమన్నాడు. చెప్పాను కదా, లుకింగ్ వైజ్గా పిల్లలకి బాగుంటే ఖచ్చితంగా బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు. సో ఇది ఈరోజు మా బాబు లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. మీరు కూడా కొన్ని ఐడియాస్ రోజు ఒకటి చేస్తుంటారు కదా, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. బాయ్ బాయ్.